సార్ ఇప్పుడు జెర్సీ ఆవులు అంటే అవి కూడా ఎక్కడ దగ్గర ఉంటాయి. అంటే అవిటికి ఏముండే గతంలో మన గౌరాని అంటారు మా భాషలో, తెలంగాణ భాషలో. గౌరాని ఆవులు గాని, గేదెలు గాని తక్కువ పాలిస్తుండే. ఈ జెర్సీలకు ఏముంటాయంటే వీటికి కొద్దిగా ఫుడ్ కూడా డిఫరెంట్ ఉంటది. ఇవన్నిటితోటి ఏమున్నాయంటే ఒక్కొక్క గేదె 10 లీటర్లు, 20 లీటర్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. అంటే మాకు కూడా గతంలో పల్లెటూర్లలో ఉండే. ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఏమైందంటే ఇక ఇవి మన గౌరాని ఆవులు, గేదెలు తక్కువ పాలిస్తున్నాయి. ఈ జెర్సీ అవి ఎక్కువ ఇస్తున్నాయి అని చెప్పేసి ఇవన్నీ కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క రేటు చూస్తుంటే నార్మల్గా ఉన్న గేదెలు 20,000 నుంచి 15,000, 20,000 ఉంటే జెర్సీ 60,000, 70,000 నుంచి ఉన్నాయి. అంటే ఇంకొకటి అంటే గతంలో చూసుకుంటే కొన్ని డైరీ ఫార్మ్స్ ప్రత్యేకంగా వారికి ఆవులు అది కూడా సర్ప్రైజ్ చేసి కొంత ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టించుకొని పాలను తీసుకొని అందులో కట్ చేసుకునేవారు. అంటే ఇలాంటి స్కీమ్స్ కూడా కొన్ని డైరీ ఫార్మ్స్ ప్రవేశపెట్టాయి, అంటే జెర్సీ ఆవులకు సంబంధించి. అది కూడా చూసే ఉంటారు మీరు. అవును, చూసినాం సార్. మేము కూడా ఏమంటామంటే ప్రభుత్వాలు కూడా ఇవన్నిటిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి ఇక్కడ ఇప్పుడు వీటిని వీళ్ళ ఉత్పత్తులను మనం పెంచాలంటే సబ్సిడీలు ఇవ్వడము కానీ, అంటే మంచి మంచి జెర్సీ లాంటి, మీరు చెప్పినట్టు జెర్సీ లాంటి ఆవులను ఇక్కడ అంటే గతంలో ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఎక్కువ లేవు. అది గుజరాత్ కానీ, బీహార్, మహారాష్ట్రలో ఈ జెర్సీ ఆవులు ఎక్కువ ఉంటాయి అంటే నాకు తెలిసి. అయితే అలాంటివి మనము ఇక్కడ సబ్సిడీ అక్కడికి వెళ్ళి తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకు సబ్సిడీ మీద ఇస్తే వాళ్ళకు అవగాహన కలిగి అరిపోయి దీంతో మనకు కొద్దిగా బిజినెస్ కూడా అవుతుంది అనే ఆలోచనతోటి. అంటే ఇప్పుడు ఒక లీటర్ పాలు ఇప్పుడు 80-90 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతున్నది. మరి 20 లీటర్ల అంటే నీకు మంచి ఒక అక్కడ ఇక్కడ బిజినెస్, నిరుద్యోగ సమస్య ఉన్నది. డైరీ ఫార్మ్స్ ఉన్నారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా 20 గేదెలు తెచ్చుకుంటే మంచి అవసరాల కొద్దీ ఆయన శాలరీ, ప్రైవేట్ ఎంప్లాయీ చేసే శాలరీ ఇక ఇతనికి అక్కడ ఆవుల మీద పడుతుంది. అంటే నేను ప్రభుత్వాన్ని కూడా అంటే మీరు ఇప్పుడు ఇలాంటి నాసి రకము ఈ కెమికల్ నివారించి పల్లెటూర్లతో యువతల్ని కొద్దిగా ఎంకరేజ్ చేసి మంచి ఆవులు వస్తుంది. ఇప్పుడు కొందరు మా దగ్గర మా ఆదిలాబాద్ లో మా శ్రీకాంత్ రెడ్డి గారు అని ఉన్నారు. ఆయన ఉత్తమ రైతు. ఇప్పుడు కొందరు మా ఫ్రెండ్ ఉన్నాడు, మా క్లాస్మేట్. ఆయన ఏం చేస్తాడంటే ఆయన డిగ్రీ పాస్ అయ్యాడు. ఒక 30 ఆవులు, ఒక 30 గేదెలు ఉన్నాయి, ఒక 10-15 ఆవులు ఉన్నాయి. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ పడుతున్నది ఆయనకు. అంటే నేనేమంటా అంటే ఇలాంటి కొద్దిగా ఎంకరేజ్ చేసి సబ్సిడీలు ఇచ్చి, అంటే ప్రజల దగ్గర ఈ ప్రొడక్షన్ ఇట్లా ఇవి ఆవులు గేదెలతో వీటితో కూడా మన ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు అనే దాన్ని ప్రభుత్వాలు కొద్దిగా ముందుకు తెస్తే ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. అదే విధంగా ఇలాంటి టీములు ఎక్కువ అయితే మనకు పాల ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. ఇక కల్తీ కొద్దిగా తగ్గుతుందని నా ఉద్దేశం. కానీ దాంతో పాటు ఈ చట్టాలల్లో ఉన్న లొసుగుల్ని తప్పియకపోతే మాత్రం ఈ మాఫియా అనేది కల్తీ పాలదే కానీ, ఆహార వస్తువులలో కానీ, ఎంట్లోనే కానీ చట్టాలు కఠినంలో లేకపోతే ఇవన్నీ చాలా ఎక్కువ ఆస్కారం ఉన్నది. చట్టాలు కానీ బాగా టైట్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఎవరైతే ఈ యాక్టివిటీస్ పాల్పడుతున్నారో వీడి రైట్ మార్కండేయులు గారు, ఇంకొకటి అంటే ప్యాకెట్ పాలకి సంబంధించి కూడా చాలా వివాదాలు కొన్ని సందర్భాలు వచ్చాయి. ప్యాకెట్ పాలు కూడా అంత శ్రేయస్కరం కాదు. దాంట్లో కూడా దాదాపుగా 50-60%, 70% కల్తీ ఉంటుంది. వాటిలో కూడా నిల్వ ఉంచడానికి కొన్ని డైరీ ఫార్మ్స్ కలుపుతున్నాయని అంటారు. సో డైరీ ఫార్మ్కి సంబంధించి దాని మీద ఏవైతే అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఖచ్చితంగా కలుపుతారు వాళ్ళు, అంటే దానికి సంబంధించి నిల్వ ఉంచడానికో డేట్ వేయటం, ఇవన్నిటి దాని మీద ఒక సగటు వినియోగదారుడు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మెడికల్గా కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి సామాన్యులకు తెలియకపోవచ్చు. మీ ద్వారా ఈరోజు నేను అడగాలనుకుంటున్నాను. సో అలాంటి టర్మ్స్ ఏమైనా మనం గుర్తించి కల్తీని గుర్తించడానికి అవకాశం ఉంటుందా? సో దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం ఈ పాల ప్యాకెట్ని అవాయిడ్ చేద్దాం, లేకపోతే ఈ కంపెనీనే మనం ప్రిఫర్ చేయాలి అన్నటువంటి ఏమైనా అలాంటి సూచనలు చేస్తారా? మార్కండేయులు గారు, రైట్. మార్కండేయులు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకుంటారా? మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు.
రైట్ రైట్ భరద్వాజ్ గారు, అది ఎస్ ప్యాకెట్ పాలకు సంబంధించి వినే ఉంటారు క్వశ్చన్. అంటే చాలా వరకు దాని మీద మనకుంటా అంటే మనం చూస్తాం, డేట్ చూసుకుంటాం తప్ప ఎప్పటి వరకు ఉంది, కానీ దాని మీద దాంట్లో ఉన్నటువంటి ఏవైతే కెమికల్గా కొన్ని ప్రొడక్ట్స్ మిక్స్ చేస్తూ ఉంటారు దానిపై ఎస్ చెప్పండి. భరద్వాజ్ పాల ప్యాకెట్ పైన మనకు పాలల్లో ఏముంది అని ఉంటుందే తప్పితే దాంట్లో ఎక్సిపియంట్స్ వీళ్ళు ఎక్స్ట్రా ఏం యాడ్ చేశారని ఉండదు. బట్ డెఫినెట్గా పాల నుంచి తయారు చేసిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో దానిపైన డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల గురించి మాట్లాడినప్పుడు చిన్నపిల్లలు కామన్గా పాల ఉత్పత్తిలో ఇష్టపడి తినేది ఏంటంటే ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ దాని ఇంగ్రీడియంట్స్ని బట్టి సో అది బెటరా కాదా, ఏ ఐస్ క్రీమ్ బెటర్ అని ఎగ్జాంపుల్గా మనం ఈజీగా చెప్పచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఐస్ క్రీమ్ అన్నా మీరు రోడ్లో పోయేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకోండి, దానిపైన చూడండి. సో దానిపైన ఐస్ క్రీమ్ అని ఉందా, ఫ్రోజన్ డెజర్ట్ అని ఉందా. ఫ్రోజన్ డెజర్ట్ 95% ఆఫ్ ది ఐస్ క్రీమ్స్ పైన ఫ్రోజన్ డెజర్ట్ అని ఉంటుంది. ఫ్రోజన్ డెజర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అది పాలతో తయారు చేయబడింది కాదు, దాంట్లో వెజిటేబుల్ ఆయిల్స్ యాడ్ చేశారని. వెజిటేబుల్ ఆయిల్స్ అంటే ఏంటి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ కానీ సీడ్ ఆయిల్స్, సీడ్ నుంచి తయారు చేసిన ఆయిల్స్ దాంట్లో వేసాము, పాలు వేయలేదు అని క్లియర్గా ఉంటుందన్నమాట. కొన్ని మీరు కనుక తీసుకొని చూస్తే ఐస్ క్రీమ్ అని ఉంటుంది, ఐస్ క్రీమ్ అని ఉంటే దాన్ని పాలతో తయారు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ డెజర్ట్ ఉంది, అది వెజిటేబుల్ ఆయిల్స్తో తయారు చేసిందంటే దాంట్లో ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తినడం మనం మొదలు పెడతామో అది హైలీ ఇన్ఫ్లమేటరీ అంటే సో ఆడవాళ్ళలో పీసీఓడీస్ కానీ లేకపోతే ఏదన్నా ఒక చిన్న డిసీజ్ ఉన్నా దాన్ని పెంచడము, లేని డిసీజన్ని పుట్టించడము, ఎక్కడైతే ఎస్పెషలీ పెయిన్స్ రావడము, రెడ్నెస్ పెరగడము, ఇన్ఫ్లమేటరీ కండిషన్ పెరగడము, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడము, ఇవన్నీ చూస్తాం. మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే పాల పేరుతో చాలా ఇటువంటివి ఉన్నాయన్నమాట. ఫ్రోజన్ డెజర్ట్ ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మనము చిన్నపిల్లలు ఇచ్చే ఐస్ క్రీమ్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్, మార్కెండల్ గారు వినిపిస్తుందా? రైట్ మార్కెండల్ గారు, ఎస్ ప్రధానంగా చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే పాల ప్యాకెట్ సంబంధించిన ఒకటి తీసుకున్నప్పుడు కూడా బ్రాండ్ బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు, కానీ ఆ బ్రాండ్ ప్యాకెట్లో కూడా కల్తీ జరుగుతుంది. సో మనం దాన్ని గుర్తించడం కూడా చాలా కష్టమైపోతుంది. మార్కెండల్ గారు, రైట్ మనకి వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షులు దుమ్మెటి కిరణ్ కుమార్ గారు వచ్చారు. కిరణ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. మీడియా మిత్రులకు మరియు ఇక్కడ క్షమించాలి, కాస్త అవుట్ ఆఫ్ నెట్వర్క్ లో ఉండడం వల్ల రాలేకపోయినా సార్, క్షమించాలి. తప్పకుండా కానీ ప్రధానంగా ఒక మంచి సమస్య